కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2026 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ పోటీ రంజుగా మారనుంది. టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైటే కాదు, కలర్ఫుల్ భామల మధ్య టఫ్ కాంపిటీషన్ కూడా నెలకొంటోంది. నెక్స్ట్ పొంగల్ మాదంటే మాదేనని బరిలో దిగుతున్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దామా? టాలీవుడ్ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు లిమిటెడ్ నుండి అన్లిమిటెడ్ కు చేరుకుంది. ఒక్కొక్కరుగా పొంగల్ బరిలోకి దూసుకొస్తున్నారు. ప్రభాస్ టు శర్వానంద్ వరకు జస్ట్ డేస్ గ్యాప్ తో పోటీ పడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంటే మరి హీరోయిన్స్ మధ్య ఉండదా? ఆ లిస్టు చాంతాడంతుంది. న్యూ ఇయర్ లో ఫస్ట్ పండక్కి కళ తీసుకురాబోతున్నారు. గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ జనవరి 9న రిలీజ్ అయ్యే రాజాసాబ్ తో ఆడియన్స్ కు మస్తు ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ముగ్గురు కెరీర్స్ కు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలిం. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి ఈసారి పండక్కి బిగ్ బాస్ చిరంజీవిని, విక్టరీ వెంకటేష్ ను కలిపి తెస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక చిరుకు జోడీ నయనతారను సెట్ చేశాడు. ప్రమోషన్లే చేయని నయన్ కూడా అనిల్ ఏ మాయ మాటలు చెప్పాడో ఫస్ట్ నుండి ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇక రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసి సినిమాపై అటెన్షన్ పెంచేస్తుందేమో చూడాలి. అలాగే క్యాథరిన్ థెరీసా కూడా మూవీకి అదనపు ఆకర్షణ కాబోతోంది. రొటీన్ మాస్ చిత్రాలతో ఫ్లాప్స్ చూస్తున్న రవితేజ ఈసారి రూటు మార్చి వచ్చే సంక్రాంతికి ఫక్త్ ఫ్యామిలీ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. రవితేజ హైపర్ కు గ్లామరస్ బ్యూటీలు డింపుల్ హైతి అండ్ ఆషికా రంగనాథ్ మరింత కలర్ అద్దబోతున్నారు. డస్కీ బ్యూటీ డింపుల్ ఫ్యామిలీ లుక్స్ లో కనిపించిన ఆషికా గ్లామర్ షోతో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసేందుకు రెడీ అవుతోంది. పొంగల్ రేస్ లో టాలీవుడ్ హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది అనుకుంటే పొరుగు నుండి మేమున్నామని వచ్చేస్తున్నారు మరొక 2-3 భామలు. మన వాళ్ళకే ప్లేస్ లేదనుకుంటే స్పేస్ క్రియేట్ చేసుకుని దూసుకొస్తున్న పొరుగు పొండ్లెవరో చూద్దాం. మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టేస్తోంది మీను. లాస్ట్ 2 పొంగల్స్ నుండి బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుకు రాణిలా మారబోతోంది. ఈ సంక్రాంతికి హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో చూడాలి. నారీ నారీ నడుము మురారి అంటూ బాలకృష్ణ ఓల్డ్ ఫిలిం టైటిల్ తో వచ్చేస్తున్న శర్వానంద్ కూడా సంక్రాంతికి వచ్చేస్తున్నాడు. ఇందులో 2 భామలతో డ్యూయట్ పాడబోతున్నాడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య లాంటి యంగ్ బ్యూటీస్ పొంగల్ బరిలోకి దిగబోతున్నారు. టాలీవుడ్ లో ఇంతమంది క్యూటీల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉందనుకుంటే పొరుగు ఇండస్ట్రీ నుండి 2-3 భామలు సంక్రాంతి రేసులోకి దూసుకొస్తున్నారు. సంక్రాంతికి టాలీవుడ్ కలర్ఫుల్ భామల మధ్య గట్టి పోటీ నెలకొంటే డబ్బింగ్ చిత్రాలతో కాంపిటేటర్లుగా మారుతున్నారు పూజా హెగ్డే, మమితా బైజు అండ్ శ్రీలీల. జననాయకంలో పూజ, మమిత టాలీవుడ్ ను పలకరించే ఛాన్స్ లేకపోలేదు. అలాగే పరాశక్తి పొంగల్కు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నట్టుగా ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. అయితే రిలీజ్ డేట్ చేంజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. పరాశక్తి జనవరి 14 కాకుండా ఇంకా జనవరి 10కే వస్తే పూజా హెగ్డే, శ్రీలీల మధ్య అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ టగ్ ఆఫ్ వార్ జరగబోతుందన్నట్టే.